ఈరోజు మేము బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ తరుణిని మాట్లాడుతున్నాను. మేము ఈరోజు చూసుకుంటే కనుక సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. అందులో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ మెయిన్ ముఖ్యంగా, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కుమారుడు. దాంతో ఇంకేంటంటే మాకు సాయన్ అంటే ఎంతో మాకు ముందు నుంచే పరిచయాలు ఎక్కువ, మాకేంటో తెలుసు, మా ప్రజలకు అందరికీ తెలుసు, పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళకు కూడా మొత్తం దేశానికి తెలియాలని చెప్పి ముందుకు ఇది చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే చూసుకుంటే కనుక ఈరోజు అందరూ యూత్ని పాలిటిక్స్లో ఇది చేస్తున్నారు. మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ముందొచ్చే రోజులలో కొంచెం అంటే యూత్ క్రియేటివిటీ ఎలా ఉంటుంది, అలా వాళ్ళకి ఎలా నడిపి అలా చూసుకొని ముందుగా ఆలోచించి అంటే ఏదైనా బాగా ఆలోచిస్తారు, వీళ్ళకి అందరికీ ఉపయోగపడేలా ఉంటారని చెప్పి మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు సాయన్నకి ఇవ్వడం జరిగింది. అందరం కష్టపడి సాయన్నని గెలిపించుకుంటామని చెప్పేస్తాం. ఆల్రెడీ మీరు చూసుకుంటే కనుక గెలిచిపోయారు ఎప్పుడో. మేము ఏంటంటే మెజారిటీ కోసం, అత్యంత మెజారిటీ కోసం ట్రై చేస్తున్నామండి. ఎక్కడ మీకు జనాలు కనబడుతున్నారు, ఎక్కడ వాలంటరీగా జనాలు మేమే ఓట్లు వేస్తామని చెప్తున్నారు. వాళ్ళ క్యాండిడేట్లు కనబడతలేరు చూద్దామంటే. మీరు ఏ పేపర్ ఇప్పి చూసినా ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ క్యాండిడేట్లు వాళ్ళ ఫేసులు కనబడతలేవు. ఇక్కడ మా చిన్న కార్యకర్తలు వాళ్ళ సొంతం ఎంపీగా ఇగో వీళ్ళు లేడీస్, ఇగో వీళ్ళ ఏజ్ అయింది, వీళ్ళే మేము ఎంపీగా పోరాడతామనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉన్నారు. మా క్యాండిడేట్ కూడా 32 ఇయర్స్ అబ్బాయి, చిన్న అబ్బాయిని మేము పెద్ద మెజారిటీతో పార్లమెంట్లో పంపాలని ఒక ఆశతో ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ చేసి చూపెడతాం. మేము మాకు ఎవరు పోటీ లేరండి. మేము మెజారిటీ మేమే పోటీ. మాకు ఇప్పుడు పక్క కాన్స్టిట్యూన్సీ ఉంది, ఆ కాన్స్టిట్యూన్సీలో మెజారిటీ ఎక్కువ వస్తుందా, మాకు మెజారిటీ ఎక్కువ వస్తుందా చూసుకుంటాం. కాంగ్రెస్ ఇంతకుముందే అసెంబ్లీ ఎలక్షన్ చూశారు మీరు. అప్పుడు కూడా మాకు ఏ దాఖలాలు లేవు. ఈరోజు మైండ్ ఇప్పుడు ఎలక్షన్స్ అన్నప్పుడు నీకు చేత కాకపోతే అంగం తేడా అంటే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు నీకు డాన్స్ ఆడడానికి రాకపోతే అరే రోడ్డు ఖరాబ్ ఉందంటే నేనేం చేయగలుగుతా దానికి? నువ్వు డాన్స్ మంచిగా ఆడు, ఎవరు లేరు ఇప్పటి వరకు పోటీ, ఎవరు లేరు. ఇక 2-3 రోజులు ఆయనతో వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళే చెప్పేస్తారు మీ క్యాండిడేట్ మేము ఓడిపోతున్నామని. బేగంపేట్ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్. నేను టీఆర్ఎస్ మహేశ్వరి. ఈ పార్టీలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో పబ్లిక్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి అది చూసి నేను పబ్లిక్లో రావడం జరిగింది. ముఖ్యంగా తలసాని సీనన్న కోసం రావడం జరిగింది. అన్న గురించి చెప్పొద్దు, ఎందుకంటే సనత్ నగర్లో అన్నని పెద్ద కొడుకులాగా అనుకుంటారు అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అన్నకు ఎంత చేసినా కూడా తక్కువనే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ గారు సికింద్రాబాద్ ఎంపీగా నిలబడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పార్టీగడ్డలో రావడం జరుగుతుంది. అయినా కూడా పబ్లిక్లో వెళ్ళి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేసే సేవాభావం ఉన్న వ్యక్తి. అందుకే పబ్లిక్ అందరూ అయినా కూడా ఎంపీగా రావాలి, ఆయనని మంచి మెజార్టీతోని పార్లమెంట్కి పంపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దానికి పూర్తిగా వాళ్ళ సహకారం తీసుకొని నేను కూడా మంచి ఓటింగ్ వచ్చే విధంగా నేను కష్టపడి చూపిస్తాను.
అందరికీ చెప్పేయించాను. వాళ్ళు నువ్వు మేపడుతున్నా शिवपञ्चातं सरस्वामी पादोदकं विक्त्वा पुनर्जन्मन विद्यते आरोगमा विद्या शोभमानं महीयते धनं धान्यं पशुं बहुदशलाभं बहुकृतलाभं ततसंवत्सरं दीर्घमायुः